ఆ దళాలు ఫలములతో మా జగనన్న వేళ వినాయక చవితి చేశాడు. కానీ విచిత్రం ఏంటంటే కొబ్బరికాయ కొట్టలేకపోయాడు. కొట్టలేక పక్క మాజీ మంత్రి ఒకడు ఉంటే ఆయనకి ఇచ్చాడు. ఎక్కడ చరిత్రలో భగవంతుని పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టినటువంటి కొబ్బరికాయ ఎవరి చేతికైతే ఇచ్చి కొట్టిస్తామో లేకపోతే కొడతామో ఆ ఒక్కరు మాత్రమే కొడతారు, కానీ ఇద్దరు కొట్టారు కొబ్బరికాయ. నిజంగా జగనన్నలో మార్పు రావడం, హిందూ దేవుళ్ళ పట్ల అభిమానం పెరగడం, అలాగే మన సాంప్రదాయాలను పాటించడం, మెల్లిమెల్లిగా ఆయన మన హిందుత్వంలోకి రావడం. అంటే మతం ఏదైనా ఆయన మతాన్ని కూడా మనం గౌరవించాలా. కాకపోతే కొబ్బరికాయ కొట్టేది 2 సార్లు కొట్టకూడదు, ఇద్దరు కొట్టకూడదు. నేను చెప్పేది ఒకరే కొట్టాలి. ఒక అద్భుతమైనటువంటి ఈ పండుగ రోజు ఆయన మనమంతా బాగుండాలని చెప్పి వినాయకుడిని పూజించి కొబ్బరికాయ కొట్టలేదు, కానీ ఇద్దరు కొట్టి కలిపి కొట్టారు. ఏదేమైనా మన కోసం ఆయన ప్రార్థన చేయడం, పూజించడం, ఆ పూజను ఆచరించడం చాలా ఆనందంగా ఉంది నాకైతే.